మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. After rebuilding the United States military in my first term, and with the addition we are adding right now, we have the most powerful military anywhere in the world, and it's not even close. I've restored American strength, settled 8 wars in 10 months, destroyed the Iran nuclear threat, and ended the war in Gaza, bringing for the first time in 3,000 years peace to the Middle East, and secured the release of the hostages, both living and dead. సొంత డబ్బా కొట్టుకోవడంలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోబెల్స్ని కూడా మించిపోయాడు. మామూలు కాదు, సొంత డబ్బా కొట్టుకోవడంలో గోబెల్స్ కంటే చాలా గొప్పవాడిలా కనిపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే పదే పదే 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను, నేను ఈ ప్రపంచ శాంతికి కారకుడను, నా వల్లే యుద్ధాలు ఆగాయి, మిడిల్ ఈస్టులో గడిచిన 3000 సంవత్సరాల్లో ఎవడూ నాలాగా యుద్ధాల్ని ఆపలేదు, నేనే ఇరాన్ అణు ముప్పుని అంతమొందించాను, నేనే గాజా యుద్ధాన్ని ఆపేశాను, నేనే భారత్ పాకిస్తాన్ అణు యుద్ధాన్ని కూడా అడ్డుకున్నాను. డొనాల్డ్ ట్రంప్ ఓవర్ యాక్షన్, డొనాల్డ్ ట్రంప్ ఓవర్ థింకింగ్ ప్రపంచానికి ఏహియాన్ని కలిగిస్తోంది. ట్రంప్ జోకర్లా కనిపిస్తున్నాడు ప్రపంచానికి. మీకేమనిపిస్తున్నాడో నాకు తెలియట్లేదు. ఎందుకంటే తాజాగా అమెరికాలో ట్రంప్ తన సొంత డబ్బా కొట్టుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే అమెరికా గ్రోత్ మీద ఆయన మాట్లాడారు. అమెరికా గ్రోత్ గురించి మాట్లాడుతూ నా వల్లే ఈ ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోయాయి, ఆగితే ఆగాయి. ఇండియా చాలాసార్లు చెప్పింది పాకిస్తాన్ భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిలుపుదల వెనుక, అంటే బ్రేక్ ఇవ్వడం వెనుక, వాయిదా వేయటం వెనుక అమెరికా హస్తం లేదు, అమెరికాతో సంబంధం లేదని. నిజానికి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే ఉంటాయి. 2 దేశాలు మాత్రమే కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయి. 2 దేశాల రిక్వెస్ట్ల ఆధారంగానే యుద్ధాలు కానీ పంపకాలు కానీ జరుగుతాయి, ఆగిపోతాయి. కానీ ట్రంప్ చెప్తున్నాడు భారత్ని నేను సుంకాల పేరుతో బెదిరించాను, అందుకనే పాకిస్తాన్తో యుద్ధాన్ని భారత్ నిలుపుదల చేసిందని. భారత్ని నేను బెదిరించడం వల్లే పాకిస్తాన్తో యుద్ధం ఆగిపోయిందని. అట్ ది సేమ్ టైం ట్రంప్ ఏం చేస్తాడు, పాకిస్తాన్ ఎవరైతే సైన్యం ఆర్మీ చీఫ్ ఉంటాడో ఆసిఫ్ మునీర్ని పిలుచుకొని వైట్ హౌస్లో భోజనం పెడతాడు, విందిస్తాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రిని ప్రపంచంలో ఏ అధ్యక్షుడు, గతంలో అమెరికాలో ఉన్న ఏ అధ్యక్షుడు ఇవ్వనంత గౌరవంగా పాకిస్తాన్ ప్రధానమంత్రిని పిలుచుకొని విందిస్తాడు. ఈ ట్రంప్ ఏం చెప్తున్నాడు, నా వల్లే పీస్ వచ్చింది, నా వల్లే యుద్ధం ఆగిందని. ఎక్కడాగింది మిస్టర్ ట్రంప్? ఒక సామాన్య భారతీయుడిలా ప్రశ్నిస్తున్నాను, ఎక్కడాగింది చెప్పు? పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి అమాయక పర్యాటకులని కాల్చి చంపినప్పుడు మీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అప్పుడు ఇక్కడే ఉన్నాడు కదా. ఇండియాలోనే తాజ్మహల్ ముందు మీ ఉపాధ్యక్షుడు, మీ జేడీ వాన్స్, మా తెలుగు అల్లుడు, మా గోదావరి జిల్లాల అల్లుడు, తాజ్మహల్ ముందు తన భార్య పిల్లలతో ఫోటోలు తీసుకుంటున్నప్పుడే కదా పహల్గామ్లో ఉగ్రవాదులు తుపాకులతో మా పర్యాటకుల గుండెలపైన పెట్టి గుళ్ళు పేల్చి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసింది. వాళ్ళ మతం ఏంటి, ఆ కలీమా చదవండి అంటూ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కాల్చి చంపింది. సేమ్ దాడి, అదే దాడి నీ మిత్రదేశం ఆస్ట్రేలియా పైన కూడా జరిగింది కదా 2 రోజుల క్రితం. ఆస్ట్రేలియాలో కూడా అదే జరిగింది కదా. సిడ్నీ బీచ్లో ఎవరైతే యూదులున్నారో వాళ్ళు హనుక్కా వేడుక చేసుకుంటున్న సమయంలో 2 ఉగ్రవాదులు తుపాకీ పట్టుకొని వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ద్వారా రిక్రూట్ అయిన, ఐసిస్ కోసం పనిచేస్తున్న, జైషే మహమ్మద్తో సంబంధాలున్న సాజిద్ అనే వ్యక్తి తన కొడుకుని వేసుకొని వచ్చి కాల్చాడు కదా మా టోలీ చౌకీ వాడని తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ అంతమైంది? మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న, మతోన్మాదానికి కేంద్రంగా మారిన పాకిస్తాన్ని భుజానెత్తుకొని నేను ప్రపంచానికి శాంతిని ప్రసాదించాను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు, నేనే యుద్ధాన్ని ఆపాను, 10 నెలల్లో నేను 8 యుద్ధాలు ఆపాను. ఎక్కడ ఆపావు? ఇంకా రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటూనే ఉన్నాయి కదా, రష్యా మీద ఒత్తిళ్లు చేస్తూనే ఉన్నావు కదా, రష్యా ఈ ప్రపంచానికి అనుకూలంగా ఉండడాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నావు కదా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వస్తే తట్టుకోలేక ఏడ్చావు కదా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్లాగే చైనాలో వీళ్ళంతా కలిసి షాంఘై కోఆపరేటివ్ సమావేశంలో పాల్గొంటే ఏడ్చావు కదా వారం రోజులు. నువ్వెక్కడాపై యుద్ధాన్ని, ఎక్కడాపావు యుద్ధాన్ని?
సుంకాలతో ప్రపంచ దేశాలన్నింటినీ బెదిరిస్తున్నావు కదా. భారతదేశం పైన 50% సుంకాలు వేసి నేను సుంకాలతో బెదిరించాను యుద్ధం ఆపమని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు డియర్ ట్రంప్? గతంలో ది టామరన్ డ్రమ్ అండ్ కింగ్ అని ఒక స్టోరీ ఉండేది. రాజునెత్తిలో కొమ్ములు అని చెప్పుకునేవాడు. ఆ డ్రమ్ముకు మోగేది. అట్లా ఉంది ఈయన కథ. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ డబ్బా ప్రపంచాన్ని మిస్లీడ్ చేస్తుందనేది నా ఉద్దేశం. డొనాల్డ్ ట్రంప్ కొట్టుకుంటున్న ఈ డబ్బా ప్రపంచాన్ని తప్పుదారి వైపు తీసుకెళ్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఇంకా అమెరికా ఆధిపత్యమే ఈ ప్రపంచం పైన కొనసాగాలని బిహేవ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ వార్షిక సమావేశంలో ఏం చేశాడో తెలుసా? గత అధ్యక్షుడు బైడెన్ కావచ్చు, కమలా హ్యారిస్ కావచ్చు, ఉపాధ్యక్షులు వీళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ చూపించే ప్రయత్నం చేశాడు. అది మీ రాజకీయం. ఆఖరికి ఎవరైతే మీ మాజీ బారక్ ఒబామాకు సంబంధించిన విషయాలు కూడా, ఒబామా పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా, ఒబామాను కూడా నిందితుడిగానే చూపించేశావు. నో ప్రాబ్లం, నువ్వే గొప్పవాడి 2 సార్లు ఉపాధ్యక్షుడు. ఇతర దేశాలపైన నీ కంపును ఎందుకు రుద్దుతున్నావు మిస్టర్ ట్రంప్? ఇదే ఒక సగటు భారతీయుడి ప్రశ్న. ఈ ప్రశ్న మీరు వేస్తున్నారా? నిజంగానే భారత్ పాకిస్తాన్ యుద్ధం నిలుపుదల వెనుక, వాయిదా పడ్డం వెనుక ట్రంప్ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? లేదా ఇప్పటికీ 13 సార్లు ప్రపంచ వేదికలపైన పదే చెప్పుకుంటున్న ట్రంప్ ఒక ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించే 28 సార్లు చెప్పాడు. మళ్ళీ నేను అమెరికాలో మళ్ళీ అదే పని చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ప్రపంచం చీదరించుకుంటుందన్న నా భావనతో మీరు ఏకీభవిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.